పరిచర్యను ప్రారంభించారు. సో ప్రేమగల తండ్రి, జీవము కలిగిన మా దేవ, కృపా సత్య సంపూర్ణుడా, పరిశుద్ధుడా, ఉదయకాల సమయంలో దయగల సింహాసనం ఎదుట తీసుకొచ్చిన నీ మందిరంలోనికి తీసుకొచ్చినందుకై నీ వందనాలు చెల్లిస్తున్నామయ్యా. మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, మహాకాశములు పట్ట జాలని దేవుడు, భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఏకరీతిగా ఉన్న దేవుడు, మారని దేవుడు, మార్పు చెందని దేవుడు అయినందుకై నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. గడిచిపోయిన వారమంతా నీ కృపాక్షేమములు మా వెంట ఉంచి భద్రపరిచి ఆశీర్వదించి దీవించి నీ కృప నీ కనికరం మాతో ఉంచి భద్రపరిచారు. అందుకై నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఆదివారం ప్రభు దినములో ఆత్మతో సత్యముతో ఆరాధించడానికి మమ్మల్ని పాద సన్నిధికి తీసుకొచ్చిన విధానం బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. చేరి వచ్చిన ప్రియులను బట్టి నీకు వందనాలు. ఇంకా నువ్వు రావలసిన వారు కూడా సకాలంలో రావడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నా. అలాగనే ఇంక నువ్వు ఎవరైనా వస్తుంటే క్షేమంగా తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాం. ప్రారంభం నుండి చివరి వరకు నీ కృపాక్షేమములు మాతో ఉంచండి. ప్రతి విషయంలో నీ సన్నిధి మాతో ఉంచండి. నీ ఆత్మ సంచారం మాకు దయచేయండి. నీ ప్రేమ, నీ కృప, నీ కనికరం మాతో ఉంచమని ప్రార్థిస్తున్నాం. నీ ఆత్మ సంచారం దయచేయండి దేవా. ఆత్మానుసారమైన జీవితం జీవిస్తూ ఆత్మకు లోబడి ప్రభు ఆత్మ అనుభవంలో జీవించడానికి కృప చూపించమని ప్రార్థిస్తున్నాం. పాటల ద్వారా, వాక్యం ద్వారా నిన్ను హెచ్చించి పూజించి ఘనపరచుటకు నీ కృప చూపించమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. నాలుగు సంవత్సరాలు అవుతుంది, మీరు ఇంకా పాటలు నేర్చుకోలేదేంటి? నేను పాడబడుతుంటే మీరు ఇంకొకటి పాడుతున్నారు. సరే, మీ పాట మిమ్మల్నే పాడమని చెబుతుంటే ఇది ఒకటి పెట్టుంటాడా? మీరు పాడే పాటలు నాకు రాకపోయింది. మన స్తుతి గుడికి రోజు ఎవరు పాడల పాటలు. పాట సంఖ్య 47 సియోను గీతాల్లో. అందరం కలిసి పాడదాం. వచ్చి కూర్చున్న వెంటనే ఏమేం కావాలి? కంజీర్లు కావాలన్నా, బైబిల్ కావాలన్నా, పాటల పుస్తకాలు కావాలన్నా అన్నీ తెచ్చిపెట్టుకొని ప్రారంభ ప్రార్థనకు ముందే రెడీ అయి ఉండాలి. మనం వచ్చి అంత టైం వేస్ట్ చేసి నేడేదో చేయబోయే సమయానికి మీరు ఆ పక్క ఈ పక్క తిరగతా కాన్సన్ట్రేషన్ లేకపోతే దేవుణ్ణి ఆరాధించలేం. అటు ఇటు తిరుగుతూ ఉంటే దేవునికి మహిమార్థంగా బ్రతకలేం. క్రమశిక్షణ చాలా ప్రాముఖ్యం. ఈ చర్చిల్లోకి కాలు పెట్టేస్తే ఇకన ఏమీ తిరిగే ఎవరమే ఉండకూడదు. ఎప్పుడు దాకంటే ఆశీర్వాద ప్రార్థన అయిపోయిన దాకా. మనం ఏం చేస్తున్నామంటే కానుకలు వేస్తే అయిపోయింది నా పని అన్నట్టు తిరుగుతాం. కానుకలు వేసినా కూడా తిరుగుతూ ఉంటాం. అది మనకు భక్తి నేర్పిది. అది నాలుగో సంవత్సరం ఇది మనం నేర్చుకోవాలి. ప్రార్థన చేస్తుంటే ఎవరు కళ్ళు మూసుకోరు, ఆరాధిస్తుంటే ఎవరు కళ్ళు మూసుకోరు, కళ్ళు తెరుచుకొని మాట్లాడుతుంటారు.
అది కరెక్ట్ కాదు. కాబట్టి దైవభక్తి అనేది చాలా ప్రాముఖ్యమైనది. దేవుని గణపరిస్తే దేవుడు మనల్ని గణపరుస్తాడు. బైబిల్లో దేవుడు చెప్పాడు, నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తాను, నన్ను తృణీకరించు వారిని నేను తృణీకరిస్తాను. దేవుడు తృణీకరిస్తే మనం ఏం చేయగలం? ఇప్పుడు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మనం చాలా పర్ఫెక్ట్గా కూర్చోవాలి. వినయ విధేయలతో దేవుని దగ్గర గడపాలి. దేవుని దగ్గర యాక్షన్ కాదు కావాల్సింది, దేవుని దగ్గర హృదయంలో నుండి వచ్చే దీనత్వం. కాబట్టి వచ్చి కూర్చున్న తర్వాత ఇంకా చివరి వరకు లేయకూడదు, మాట్లాడకూడదు. కళ్ళు మూసుకోవాలనుకున్నప్పుడు కళ్ళు మూసుకోవాలి, మిగిలినప్పుడు గమ్ముగా ఉండాలి. వినాలి, వినిన దాన్ని బట్టి ఆరాధించాలి. ఏ వాక్యం అయితే వింటామో ఆ వాక్యాన్ని బట్టి మన జీవితానికి అది అప్లై చేసుకొని తర్వాత ఆరాధించాలి. ఏదో చేస్తున్నాం, 4 మాటలు చెబుతున్నాం, అది కాదు. సరే, పాట సంఖ్య 47. సమస్త జనులారా మీరు యెహోవాకు స్తుతి గీతము పాడి అనే పాట పాడు. సమస్త జనులారా మీరు యెహోవాకు స్తుతి గీతము పాడి సంతోషముతో సన్నిధిలో ఉత్సాహించుడి జయమనుతో. సంతోషముతో సన్నిధిలో ఉత్సాహించుడి జయమనుతో. సమస్త జనులారా యెహోవాకు స్తుతి గీతము పాడి నాణ్యనర్చే మహాకార్యములను పాపిని రక్షింప బలియాయెను. నాణ్యనర్చే మహాకార్యములను పాపిని రక్షింప బలియాయెను. శత్రుని రాజ్యము కూలదోచెను స్మరించుడి అందరును. శత్రుని రాజ్యము కూలదోచెను స్మరించుడి అందరును. ఆయనను స్తుతించుడి సమస్త జనులారా యెహోవాకు స్తుతి గీతము పాడి జ్ఞాపకముంచుకో ఇశ్రాయేలు విడిపించే ఐగుప్తు నుండి. జ్ఞాపకముంచుకో ఇశ్రాయేలు విడిపించే ఐగుప్తు నుండి. 40 సంవత్సరములు నడిపించే ఆనందకు మేము చేర్చుటకు. 40 సంవత్సరములు నడిపించే ఆనందకు మేము చేర్చుటకు. ఆయనను స్తుతించుడి సమస్త జనులారా
యెహోవాకు స్తుతి గీతము పాడి మోషేకు తన సేవను నొసగి యెహోషువ జయమును పొందే మోషేకు తన సేవను నొసగి యెహోషువ జయమును పొందే శత్రుని గెలిచి రాజ్యము పొందే తన కార్యముల మరించు శత్రుని గెలిచి రాజ్యము పొందే తన కార్యముల మరించు ఆయనను స్తుతించుడి యెహోవాకు స్తుతి గీతము పాడి మీరే ప్రభుని సొంత ప్రజలుగా కొనిమో తన రక్తముతో మీరే ప్రభుని సొంత ప్రజలుగా కొనిమో తన రక్తముతో ఆత్మల చేర్చి సంగము కట్టే ఆరి మరి ఆత్మల చేర్చి సంగము కట్టే ఆరి మరి ఆయనను పిలిచెను ప్రభువు సేవకు మేము ఏడి వినుమా యన స్వరము పిలిచెను ప్రభువు సేవకు మేము ఏడి వినుమా యన స్వరము పింతుడి మీ జీవితం ఆగిల్ల పడియా నా ఎదుట పింతుడి మీ జీవితములను ఆగిల్ల పడియా నా ఎదుట ఆయనను యెహోవాకు స్తుతి గీతము పాడి సంతోషముతో సన్నిధిలో సంతోషముతో సన్నిధిలో మూడు 388 పాట సంఖ్య 388 లేక 385 ప్రేమతో యేసు పిలుచుచున్నాడు రమ్ము. ప్రేమతో యేసు పిలుచుచున్నాడు రమ్ము. ప్రేమ
ప్రేమతో యేసు పిలచుచున్నాడు రాము రక్షణను పొంది జనముగా వెళ్ళోము రక్షణను పొంది లక్షణముగా వెళ్ళోము ప్రేమతో యేసు పిలచుచున్నాడు రాము ప్రేమతో యేసు పిలచుచున్నాడు రాము పాప మెరుగని ప్రభుని కొరకు పాపముగాను చేయబడెను పాప మెరుగని ప్రభుని కొరకు పాపముగాను చేయబడెను శాపగ్రాహి అయ్యే సిలువలో శాపగ్రాహి అయ్యే సిలువలో పరుగిడి రాము శాపగ్రాహి అయ్యే సిలువలో శాపగ్రాహి అయ్యే సిలువలో పరుగిడి రాము ప్రేమతో యేసు పిలచుచున్నాడు రాము ప్రేమతో యేసు పిలచుచున్నాడు రాము ముళ్ళ కిరీటమును ధరించి ముఖముపై నుండి వేయబడే ముళ్ళ కిరీటమును ధరించి ముఖముపై నుండి వేయబడే ప్రాణమిడెనేసు సిలువలో ప్రాణమిడెనేసు సిలువలో పరుగిడి రామ ప్రాణమిడెనేసు సిలువలో ప్రాణమిడెనేసు సిలువలో పరుగిడి రాము ప్రేమతో యేసు పిలచుచున్నాడు రాము ప్రేమతో యేసు పిలచుచున్నాడు రాము సిలువలో నీకైగా పిగొని కలుషని క్షమకై ప్రార్థించి సిలువలో నీకైగా పిగొని కలుషని క్షమకై ప్రార్థించి సహించి ప్రాణమిడే నీ కొరకు సహించి ప్రాణమిడే నీ కొరకు పరుగిడి రాము సహించి ప్రాణమిడే నీ కొరకు సహించి ప్రాణమిడే నీ కొరకు పరుగిడి రాము ప్రేమతో యేసు పిలచుచున్నాడు రాము ప్రేమతో యేసు పిలచుచున్నాడు రాము తప్పిన గొర్రెను రక్షింప
తన దురాత్మను చిందించే కప్పిన గొర్రెను రక్షింప తన దురాత్మను చిందించే కాపరి స్వరము ధ్వనించే కాపరి స్వరము ధ్వనించే పరుగిడి రాము కాపరి స్వరము ధ్వనించే కాపరి స్వరము ధ్వనించే పరుగిడి రాము ప్రేమతో యేసు పిలుస్తున్నాడు రాము ప్రేమతో యేసు పిలుస్తున్నాడు రాము ప్రేమ వార్త ప్రకటింపబడే ప్రియుడు యేసుని యొద్దకు రాము ప్రేమ వార్త ప్రకటింపబడే ప్రియుడు యేసుని యొద్దకు రాము కృపాకాలమిదే జగేలా కృపాకాలమిదే జగేలా పరుగిడి రాము కృపాకాలమిదే జగేలా కృపాకాలమిదే జగేలా పరుగిడి రాము ప్రేమతో యేసు పిలుస్తున్నాడు రాము ప్రేమతో యేసు పిలుస్తున్నాడు రాము రక్షణను పొంది నమోగా వెళ్ళు రక్షణను పొంది రక్షణముగా వెళ్ళోము ప్రేమతో యేసు పిలుస్తున్నాడు రాము ప్రేమతో యేసు పిలుస్తున్నాడు చివరిగా పాట సంఖ్య 104 లేక 102. నా ప్రాణ ప్రియుడా యేసురాజా అర్పించును నా హృదయార్పణ. నా ప్రాణ ప్రియుడా యేసురాజా అర్పింతును నా హృదయార్పణ. తిరిగి నలిగిన ఆత్మతోను హృదయపూర్వక ఆరాధనతో సత్యము హృదయపూర్వక ఆరాధనతో సత్యముగా నా ప్రాణ ప్రియుడా యేసురాజా అర్పింతును హృదయార్పణ. అద్భుత కరుణా ఆలోచన నా ప్రభువా అద్భుత కరుణా ఆలోచన నా ప్రభువా బలవంతుడా బహు ప్రియుడా మానోహరుడా మహిమా రాజా
బలవంతుడా బహుప్రియుడా మనోహరుడా మహిమారాజా ప్రేమ స్తుతులతో ప్రేమ స్తుతులతో నమస్కరించి ఆరాధించు హర్షిస్తునే పాడేదను నా ప్రభు నమస్కరించి ఆరాధించు హర్షిస్తునే పాడేదను నా ప్రభు నా ప్రాణ తల్లి మరతునా తల్లి మరతునా దీనగాని జీవెన్నడు అరువావు విడువవు ఎడబాయవు మరచినగాని జీవెన్నడు అరువావు విడువవు ఎడబాయవు అక్షయమగుని ఆహారమున్ అక్షయమగుని ఆహారమున్ రక్షకుడా నా కొసగితివి విఖ్యాత నిన్ను రక్షకుడా నా కొసగితివి విఖ్యాత నిన్ను ఎదవు ప్రకటించును పెదవులు ప్రకటించును కృతజ్ఞత స్తుతులతోడా నీ ప్రేమను వివరించును
కృతజ్ఞత స్తుతుల తోడా నీ ప్రేమలోనే వరింతును ఆడేదను ప్రార్థించును హల్లెలూయా హల్లెలూయా ఆడేదను ప్రార్థించును హల్లెలూయా హల్లెలూయా తిరిగి నలిగిన ఆత్మతోను హృదయపూర్వక ఆరాధనతో సత్యము తిరిగి నలిగిన ఆత్మతోను హృదయపూర్వక ఆరాధనతో సత్యము ఈరోజు మన ఆరాధన కొరకై ఎఫెసీయులకు అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం పేజీ నంబర్ 173 క్రొత్త నిబంధన. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం నుండి 7 వచనాలు మార్చి చదువుకుందాం. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు సచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. వారితో కలిసి మనమందరమును శరీరము యొక్కయు మనసు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమవారి వలె స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమైతిమి. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబోవు యుగములలో కనపరచు నిమిత్తము ప్రార్థన చేసుకొని
దేవుణ్ణి ఆరాధిస్తాం. కృపా కనికరము కలిగిన దేవా, ఉదయకాల సమయంలో నీ ప్రజలముగా నీ రక్తముతో కడుగబడి కొనబడిన వారముగా, నీ రక్త సంబంధికులముగా నీ మందిర ఆవరణంలోనికి మమ్మల్ని తీసుకొచ్చినందుకై నీ వందనాలు చెల్లిస్తున్నాం. మీరు మాతో మాట్లాడండి. ఈ మాటలు విని నిన్ను ఆరాధించడానికి కృప చూపించండి. మాతో మాట్లాడండి. మీరు మాతో మాట్లాడితే మాకు నెమ్మది దొరుకుద్ది. మీరు మాతో మాట్లాడితే మేము సంతోషంగా ఉంటాం. మీరు మాతో మాట్లాడితే దేవుడు ఎవరో తెలుసుకోగలం. నీ ప్రేమ మా ఎడల చూపించారు, అందుకై నీకు వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని దగ్గరకు మనం ఎందుకు వచ్చామంటే దేవుణ్ణి ఆరాధించడానికి. ఆదివారం చర్చికి ఎందుకు వెళ్తారు అంటే ఏదో టైం పాస్ కోసం కాదు. ఆదివారం పోవాలి కాబట్టి పోవడం కాదు. దేవుణ్ణి ఆరాధించడానికి దేవాలయములోనికి వెళ్తారు. దేవాలయములోనికి వెళ్ళేటప్పుడు ఉత్త చేతులతో పోరు. ఏ మతస్థులైనా, ఏ కులస్థులైనా, ఎవరైనా దేవాలయములోనికి దేవుణ్ణి దర్శించడానికి, దేవుణ్ణి ఆరాధించడానికి వెళ్ళినప్పుడు ఉత్త చేతులతో ఎవరు పోరు. ఏమి ఎత్తకెళ్తారు అంటే ఒక శ్రేష్టమైనవి ఎత్తకెళ్తారు. శ్రేష్టమైనవి మన దృష్టిలో శ్రేష్టమైనది ఏంటి అంటే పూలు అండ్ పండ్లు, కడ్డీలు, సాంబ్రాణి, కర్పూరం, ఇవి ఒక శ్రేష్టమైనవి అనే ఉద్దేశముతో మనుషులు దేవాలయంలోనికి ఎత్తుకెళ్ళి అవి దేవుని యాజకుని ద్వారా దేవునికి అర్పిస్తారు. అది దేవుడు అంగీకరిస్తారు. అయితే మనం ఇప్పుడు పాట పాడుకున్నాం. ఆయనకి ఇచ్చేది ఏమి ఇస్తాము అంటే హృదయ అర్పణ ఇస్తాము అని పాడుకున్నాం కదా. నా ప్రాణప్రియుడా యేసురాజా అర్పింతును నా హృదయ. పైనుండే లేకపోతే హృదయాన్ని ఏం అర్పించగలం మనం? క్రైస్తవులు అబద్ధాలు చెప్పరంట, అబద్ధాలు పాడతారంట. ఏం చెప్తారు? అబద్ధాలు. మన హృదయ అర్పణ దేవునికి ఇచ్చాము అంటే అర్థం ఏంటంటే హృదయము నిండులో దేవుడు ఉండాలి. హృదయపూర్వకంగా దేవుని యందు విశ్వాసం ఉంచాలి. అందుకనే దేవుడు పాత నిబంధనలో చెప్పాడు, మీ పూర్ణ హృదయముతో, మీ పూర్ణ ఆత్మతో నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. ద్వితీయోపదేశకాండములో దేవుడు మానవునితో ఇశ్రాయేలు వినుము, నీ దేవుడైన యెహోవా అద్వితీయుడు కాబట్టి నీ పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ శక్తితో నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. ఎట్లది? ప్రేమిస్తున్నామా? అట్లా ప్రేమించినప్పుడే మన ఆరాధన నిజమైన ఆరాధన అవుతుంది. అట్లా ప్రేమించినప్పుడే మన ఆరాధన ఆత్మతో సత్యముతో కూడిన ఆరాధన అవుతుంది. అప్పుడు మన హృదయాన్ని చూసే దేవుడు మనకు ప్రతిఫలం ఇస్తాడు. నా ప్రాణప్రియుడా యేసురాజా అర్పింతును విరిగి నలిగిన హృదయముతో అనే చరణం ఉండగా, విరిగి
నలిగిన హృదయం. దేవుడు కావాల్సినది విరిగి నలిగిన హృదయమే. విరిగి నలిగిన హృదయము అంటే మన జీవితాన్ని బట్టి మన హృదయములో విసిగిపోయిన, దేవుని వైపు చూసి దేవుని దగ్గర మేలు పొందిన అనుభవం. అందుకనే మీరు చర్చిలో రాసిన వాక్యాలు చదువుతారో లేదో కానీ అది కాడ ఒకటి రాశాం. యెషయా పుస్తకము 66:2లో ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను. నలిగిన హృదయం అంటే ఎప్పుడు నలగద్ది హృదయం చెప్పండి? అన్నీ బాగుంటే హృదయం నలగదు, హ్యాపీగా కదా. చిన్న శ్రమ వస్తే మనం ఎవరికన్నా అప్పు ఉంటాం, వాడు వచ్చి ఇంట్లో కూకుంటాడు. ఇంకా ఎట్లుంటుంది మనం? వాడు నువ్వు ఇస్తే కానీ నేను బాను అని కూర్చోకుంటాడు. వాడు ఉన్నంత వరకు ఎట్లుంటాం మనం? అది విరిగి నలిగిన హృదయం. దేవుని సన్నిధిలో మానవ హృదయం విరిగి నలగకపోతే దేవునికి ఇష్టడు కాలేడు, దేవుని దగ్గరకు రాలేడు. అందుకని కొన్ని సమస్యలు దేవుడే పెడతాడు మనకి. సమస్యలు ఎవరు తీసుకొస్తారు? దేవుడే అనుమతిస్తాడు కొన్ని సమస్యలు. ఎందుకు దేవుడు అనుమతిస్తాడు అంటే నువ్వు బాధపడాలని కాదు, నువ్వు దుఃఖపడాలని కాదు, నువ్వు ఆయన దగ్గరికి రావాలని. పిల్లోడు తండ్రి దగ్గరకు పోలేదు అనుకో, నేను రాను నీ దగ్గరకు కానీ పలకకుండా ఉంటే తండ్రి సంతోషంగా ఉంటాడా? ఉండదు. అలాగనే మన తండ్రి కూడా మనల్ని కోరుకునేది ఎందుకంటే అన్నీ బాగున్నప్పుడైనా దేవుని అనుభవం కలిగి ఉండాలి, దేవుడేంటో తెలుసుకోవాలి, దేవునికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత దేవునికి. ఇప్పుడు దేవుణ్ణి ఆరాధించడంలో అర్పించడం, ఆరాధన అంటే అర్పించడం. ప్రభువా నేను ఇట్లున్నాను, నువ్వు ఇలా చేశావు, అందుకని నేను ఇదిగో ఇస్తున్నా. అది ఆరాధన, దేవునికి ఇవ్వడం. ఆరాధన అంటే అర్థమైంది దేవునికి ఇచ్చుటలో ఆరాధించడం. దేవుని యందు విశ్వాసం ఉంచటములో దేవుణ్ణి ఆరాధించడం. ఉదాహరణకి షడ్రకు, మేషకు, అబేద్నెగో మీరు బాగా తెలుసు కదా, వాళ్ళు తెలుసా? దానియేలు, షడ్రకు, మేషకు, అబేద్నెగో ఎక్కడ కనపడతారు వాళ్ళు? దానియేలు పుస్తకంలో కనపడతారు కదా. వాళ్ళు ఈ సైడు అగ్నిగుండం ఉంది, ఈ సైడు ఒక ప్రతిమ ఉంది. రాజు ఆజ్ఞ ఇచ్చాడు, ఈ ప్రతిమకు మొక్కితే మీరు క్షేమంగా ఇంటికి వెళ్ళిపోతారు, ఈ ప్రతిమకు మొక్కకపోతే ఇదిగో అగ్నిగుండం ఉంది, దీంట్లో వేయబడతారు. దానియేలు, షడ్రకు, మెషకు వాళ్ళు ఏం జంకడంలే, భయపడ్డంలే, వాళ్ళు భయపడ్డంలే. ఇటువంటి శ్రమది ఎవరు ఆజ్ఞది? రాజాజ్ఞ. ప్రధానమంత్రి ఉండి ఇప్పుడు సీఎం ఏ మంత్రులు కాదు, రాజుల టైంలో రాజు ఆజ్ఞ అంటే రాజుకు తిరస్కరిస్తే ఇంకనంతే సంగతులోడు, ఇక ఎవడు వాడిని రక్షించలేడు. అలాంటి టైంలో వాళ్ళకేం భయం లేదు, ధైర్యంగా ఉన్నారు. రాజు కోపం వచ్చి ఆ మంట 7 అంతలు పెరిగిందంట. ఒక లారీ కట్లు కానీ మండతా ఉంటే ఇంకెన్ని కట్లు వేశారు? 7 లారీలు కట్లు వేశారు. ఎందుకు? ఎవరిని కలవడానికి? ముగ్గురిని కలవడానికి. రాజు కోపం అంత ఎక్కువ. వాళ్ళు అన్నారు, నెబుకద్నెజరు
మేము నమ్మిన దేవుడు ఈ అగ్నిగుండంలో నుండి మమ్మల్ని విడిపించగలడు. ఒకవేళ విడిపించకపోయినా పర్వాలేదు, ఈ అగ్నిగుండంలో ఉండి మేము కాలిపోయినా పర్వాలేదు. ఇప్పుడు ఎవరు చూస్తున్నారు ఆ మాట? దేవుడు చూస్తున్నాడు. వా, నా కొరకు నా బిడ్డలు భూమి మీద ఎంత నమ్మకంగా ఉన్నారా! ఇది కదా దేవుణ్ణి ఆరాధించడం అంటే, ఇది కదా దేవుణ్ణి గణపరచడం అంటే. శబాష్, వదలండి అనలే, ఎయ్ వేసారు. వేసిన దాకా దేవుడు గమ్ముగానే ఉన్నాడు. వేసిన తర్వాత ఎంతమందిని వేసారంట? 3 వేస్తే 4 ఉన్నారు. ఎక్కడి నుంచి వచ్చాడు 4వడు? నేను ఇన్ని విడువను మాట్లాడు. నువ్వు అగ్నిలో పడినా కూడా నేను ఉన్నానేమో. నీవు నన్ను ఆరాధించావు, నేను నిన్ను విడువను. అగ్నిలో వేస్తారు, నేనున్నా నీ పక్కన. నువ్వు ఎంత సమర్పించుకుంటే ఆయన నీకు దగ్గర అవుతాడండి. నీకు అంత దగ్గర అవుతాడు. వాళ్ళు సమర్పించుకున్నారు, మంటలైనా పడతామయ్యా మేము దేవుని కొరకు అన్నారు. ఆ మంటలోకి ఆయన వచ్చాడు. ఇప్పుడు అంటున్నారు, రాజు వాళ్ళని బయటికి తీసుకురండిరా. బయటకు తీసుకొచ్చి సొక్క ముందు చూస్తే కాలిపోయిన వాసన రాలేదంట. రాజు అంటున్నాడు, షడ్రక్ మెషక్ అబేద్నెగో వాళ్ళ దేవుడే. వాళ్ళు ఆరాధిస్తే, వాళ్ళు సమర్పించుకుంటే ఆ రాజ్యమంతా ఎంత మహిమ పొందింది. మహిమ అంటే అదండి, పాట పాడి దేవుడిని మహిమపరచడం కాదు. పాట పాడితే దేవుని మహిమ రాదు. మనం తృప్తి పడాల్సిందే. ఆడొక దగ్గర పాట పాడుతుంటే కింద ఒకడు దాగి దాన్ని రమ్మని కిందకి అంటున్నాడు. మహిమది. షడ్రక్ మెషకు అబేద్నెగోలు సమర్పించుకుంటే దేవుడి మహిమ కనపడింది. అది నిజమైన. రెండోది, నోవాహు ఇచ్చి దేవుని మహింపరిచాడు. ఓడలేకి ఎన్నెన్ని పోయినాయి? 7 పెంటివి, 7 ఓపి, 7 ఆడవి, 7 మగవి. అంతేనమ్మా. 7 పొట్టేళ్ళు, 7 గొర్రెలు, 7 మగ కుక్కలు, 7 ఆడ కుక్కలు, 7 ఆవులు, 7 ఎద్దులు. అన్నీ 7 పోయినాయి. జలప్రలయం వచ్చింది, అంత తుడసబెట్టబడింది, అన్నీ చచ్చిపోయినాయి. ఇప్పుడు నోవాహు ఆస్తి ఎంత? ప్రతీది కూడా 7. అంతేనా? ఇదంతా ఎవరు ఆస్తి? నోవాహు ఆస్తి. నోవాహు ఓడ దిగి వచ్చారు. ఎంతమంది నోవాహు కుటుంబం? అప్పుడు తప్పించుకొని, జలప్రలయం తప్పించుకొని వచ్చింది నోవాహు, నోవాహు భార్య, నోవాహు 3 కొడుకులు. ఎంతమంది ఇప్పుడు? 8 మందికి సాల్తయ్య. ఆ రోజుల్లో ఎట్లా కోసేవాళ్ళు? ఎన్ని కోసేవాళ్ళు? అబ్రాహం దగ్గరికి ఎవరో వస్తే కొరువిన దూడను ఇంటికి ఒకడు కోసేసుకునేవాడు. 7 ఎన్ని రోజులు వస్తాయి? 1 వారం అని వస్తుందా? ప్రతిరోజు నాన్ వెజే వస్తాయా? 7 ఉన్నాయి. ఈరోజు 2 కోసుకొని తిన్నాం, రేపటికి కావాలా? దేవుడికి ఇస్తేట అంతే కదా. అనుకోవద్దు నోవాహు. దేవుడి మంటను నేను ఏడ తెచ్చి ఇచ్చాను, ఉండే 2 అనుకోవాలి. ఇచ్చాడంట? దేవుడు ఆ జల ప్రళయము నుండి తప్పించినందుకు దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చిన నోవాహు ఇచ్చుటలో ఆరాధించుతున్నాడు. ఏమిచ్చాడంటమ్మా? బలిపీఠము కట్టి
కొన్ని తీసుకొని కొన్ని అంటే ఎన్ని అనుకుందాం? 7 పవిత్రమైన పక్షులు, పవిత్రమైన జంతువులు, వాటన్నిటిల్లో 7 ఉన్నాయి. వాటిలో కొన్ని తీసుకొని ఎన్ని తీసుకుందాం అనుకుందాం? 2 తీసుకుని ఉన్నాం అనుకుందాం. 7లో 2 తీస్తే పర్సంటేజ్ ఎంత? 100కి 10% అంటే 10 కదా, 100కి 10. 7కి ఇప్పుడు 50కి 5 అనుకున్నాం, 25కి 2.5, 7కి ఎన్ని రావాలా? 3.5 కూడా రాదే. 25కి 2.5 అయితే 7కి 1.5. అయితే ఇన్ని ఇచ్చిన 1.5 కాదు, కొన్ని అంటే 1 కన్నా ఎంత పర్సంటేజ్? దేవునికి ఇచ్చుట వలన దేవుని హృదయం స్పందించి దేవుడు అంటున్నాడు, నోవాహు ఇంక నా జల ప్రళయము ద్వారా మనుషుల్ని నాశనము చే. దేవుడు హృదయంలో నొచ్చుకున్నాడంట. హృదయంలో నొచ్చుకున్నాడంటే బాధపడ్డాడంట. బలి అర్పించుట ద్వారా, దేవుణ్ణి ఆరాధించుట ద్వారా దేవుని హృదయం మారింది. ఆరాధనలో అంత గొప్పతనం ఉందండి. ఆరాధన అంటే ఏదో పైకి లేచి ఎగిరియా లేలి అనడం కాదు, లేదంటే ఏదో 4 మాటలు నేర్చుకొని పలకడం కాదు. హృదయములో నుండి రావాలి ఆరాధన అంటే. హృదయములో నుండి దేవుడు ఏమి చేశాడు అనేది, దేవుని నువ్వు ఎలా అనుభవిస్తున్నావు, ఆయన మేలులను ఎలా అనుభవిస్తున్నావు, ఆయన నీకేమై ఉన్నాడు, ఆయన నీకేమి చేశాడు అనేది హృదయములో నుండి రావాలి. ఒకానొకప్పుడు ఇలా ఉన్నాను, ఇన్ని బాధలు పడ్డాను, ఇన్ని శ్రమలు పడ్డాను, ఇన్ని కష్టాలు పడ్డాను, ఇప్పుడు దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత ఇలా ఆశీర్వదించబడ్డాను, నాకు ఇంకేం కావాలి, ఏం తప్ప అని మనసు. ఒక పాట ఉంది కదా, క్రీస్తు కొరకు సస్తాము అంటూ సాక్ష్యం ఇస్తారు, ఆ సాక్ష్యం కాస్త సాగకపోతే, అవును తెలుసు పాట, తెలీదా? క్రీస్తు కొరకు సస్తామంటూ సాక్ష్యమిస్తారు, ఆ సాక్ష్యం కాస్త సాగకపోతే సతికిలబడతారు. మారాలి మనసే మారాలి, మారిన మనసు దేవునికి ఇస్తే ఫలితం ఉంటుంది. కొత్తప్పుడు యేసుప్రభు నమ్మినప్పుడు క్రీస్తు కొరకు ఏమైనా చేస్తాము, ఇంకా అప్పుడు చర్చిలోనే ఉంటారు, పొద్దులు వస్తాం, చర్చిలోనే పనులు చేస్తుంటాం. పలాని పని చేయమంటే వాళ్ళు చెప్పిన దానికన్నా ఎక్కువ చేస్తాం. ఎన్ని రోజులు అలా స్లోగా రాను క్రీస్తుకి నాకు సంబంధమే లేదు అన్నట్టుగా ఉంటాం. అంటే ఆరాధించడము అంటే దేవునికి ఇచ్చుటలో, దేవుని కొరకు సమర్పించుకున్నటల్లో, దేవుని భయభక్తులు కలిగే జీవించే విధానములో దేవుని మహింపరచాలి. మన ఆరాధన ఎదుటివారిని, వా ఇంతవాడాయన, ఇంత గొప్పోడా. దానియేలు ప్రార్థన చేసినందుకు సింహాల బోన్లో వేస్తే, ఖచ్చితంగా సింహాల బోన్లో వేసేసారు, తప్పలా. ఆయన భయపడాలి కానీ లోపల ఉండి ఆయన ఎవరు భయపడుతున్నారంట? రాజుకు రాత్రంతా నిద్ర రాలేదంట. ఏంటది? గడగడ వణుకుతూ భయముతో ఆ గుహకాడికి పోయి ఆయన ఏదో మాట మాట్లాడుతున్నాడు.
జీవము గల దేవుని దాసుడైన దానియేలు, నీవు సేవించుచున్న దేవుడు నిన్ను రక్షించేనా అని గట్టి మీద మాట్లాడుతున్నాడు ఆయన. ఆయన లోపల ఉండి ఏం మాట్లాడుతున్నాడో తెలుసా? మనం అయితే ఏం మాట్లాడుతాం? నువ్వు అటు పోదుగాక, నాశనం అవుదువుగాక, నీతిమంతుడి జోలికి వచ్చి నువ్వు నాశనం అయిపోదువుగాక అంటాం మనం అయితే. ఆయన అంటున్నాడు, గుంటలో ఉండి గుహలో ఉండి ఆయన అంటున్నాడు, రాజు చిరకాలము జీవించుగాక. ఏంటండి మాట? ఎందుకు ఈ మాటలు రాశారు బైబిల్ అంటే మనం నేర్చుకోవడానికి. శత్రువుని ఏమంటున్నాడు ఈయన? చిరకాలం బ్రతకాలయ్యా నువ్వు. ఆ ఆశీర్వాదం మనకి ఎవరికి ఇస్తాం? మనం ఎవడన్నా మేలు చేస్తే నా ఆయుష్ కూడా నువ్వే పోసుకొని బతుకుని ఆయన కదా. సింహాల గుహలో వేస్తే ఆ గుహలో ఉండి ఆయన అంటున్నాడు, రాజు చిరకాలము జీవించుగాక. అది దేవుని ఆరాధించు. దేవుని ఆరాధన. రాజు వాడిని బయటికి లాగి దానియేలు దేవుడే దేవుడు కొట్టండ్రా తప్పిట మైకి తీసుకొని చెప్పండి, ఊరంతా చెప్పే ప్రచారం చేయండి. ఇక నుంచి ఎవరిని మొక్కాలి? దానియేలు దేవించే దేవుడు. అది ఆరాధన. మనం ఇక్కడ ఆరాధిస్తే ఈ గ్రామంలో ఉండాలంటే వనక. కాబట్టి దేవుణ్ణి ఆరాధించడం చాలా ప్రాముఖ్యం. మనం చదువుకున్న లేఖన భాగాల్లో ఎందుకు దేవుణ్ణి ఆరాధించాలి అంటే, అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి రాస్తున్నాడు, ఓ ఎఫెసీయులారా, ఒకానొకప్పుడు మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు సచ్చిన వారై ఉండగా. అది తర్వాత సంగతి. మీరు ఎట్టున్నారు? ఒకప్పుడు యేసు ప్రభువు నమ్మకం ముందు ఎలా ఉన్నారు? మీ మీద 2 నేరాలు ఉన్నాయి. ఏంటి ఆ నేరాలు? మీ అపరాధములు, పాపం అంటే దేవుడు చెప్పింది చేయకపోవడం, ఆజ్ఞ అతిక్రమించడం. అపరాధములు అంటే దేవుడు చెప్పంది చేయడం. అపరాధములు, పాపం. ఇప్పుడు మానవుడు ఇటు పైన ఇవి 2 ఏలుతూ ఉన్నాయి మానవుడిని, అపరాధములు, పాపం. దేవుడు చెప్పింది చేయడం లేదు, దేవుడు చెప్పంది చేస్తాడు. ఇలా విచిత్రంగా ఉందిగా. పిల్లలు కూడా తల్లిదండ్రులు చెప్పింది చేయరు, చెప్పంది చేస్తారు. వాళ్ళ దగ్గరికి పోయిరారా అంటే పోయిరా. పోద్రాడికి అంటే ఆడికి పోతా. ఇటువంటి ఏమంటారు? అడగబోయి ఏదన్నా తప్పు చేశాడు అనుకో పిల్లోడు, ఆడ గందరగోళం అయి గొడవ వచ్చిందనుకో, పట్టుకొని ఏం చేస్తారు అండి? నేను చెప్పిల్లారా పోవద్దని, ఎందుకు పోయినావు అని ఏం చేస్తారు? పట్టుకొని జుట్టు పట్టుకొని తప్పకోప 4 బాధలు. అవునా? మనిషి అయినా నువ్వే ఎలా కొడితే దేవుడు ఎలా కొట్టాలి నిన్ను? ఏమండి? పోరాని చోటికి పోగాకరంటే పోతివి, బొమ్మన దగ్గరికి బొమ్మ అంటే పోకపోతివి, ఎలా కొట్టాలి? మీ అపరాధముల చేత మీ పాపముల చేత మీరు సచ్చిన వారై ఉండగా. ఆయన కొట్టలేదు కానీ ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించారు. బ్రతికిన అనుభవం కావాలి యేసుప్రభువుని నమ్మడం అంటే. యేసుప్రభువుని నమ్మడం అంటే ఏంటి? బ్రతికిన అనుభవం. చచ్చిపోయి ఉన్నాం ఒకప్పుడు. ఎలా చచ్చిపోయి ఉన్నాం? అపరాధములు, పాపం. వాటిని ఏలుతూ ఉన్నాం, వాటిని చేస్తూ ఉన్నాం, ఇష్టపూర్వకంగా చేశామంట. ఏమండి? ఎడ చేశామంట?
2వ వచనం, మీరు వాటిని చేయొచ్చు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున నడుచుకొంటిరి. మీరు వాటిని చేయొచ్చు, ఏటిని? అపరాధములు. వాయుమండల సంబంధమైన అధిపతిని, వాయుమండల సంబంధమైన అధిపతి అంటే గాలిని నమ్ముతాం మనం. గాలి అంటే ఏంది? ఇక్కడికన్నా ఊగుతా ఉన్నాడు అనుకోవడం, వీడికి గాలి పట్టిందిరా. గాలి అంటే ఏంది? చెప్పండి. గాలి అంటే దెయ్యం. తెలుసు మీకు చెప్పడంలా. గాలి అంటే ఏంది? దెయ్యాన్ని నమ్ముకొని దెయ్యం విశ్వాసం ఉంచి దెయ్యం ఆడ చెబితే ఆడ చేస్తున్నాను. దేవుడు చెప్పింది చేయడం, దెయ్యం చెప్పింది చేస్తాను. వాటిని చేయొచ్చు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని. అవిధేయత అంటే విధేయత చూపించకపోవటం. విధేయత చూపించడం అంటే దేవునికి లోబడకుండా పోవటం. దేవునికి విధేయత చూపించడంలే, దెయ్యానికి విధేయత. వాయుమండల సంబంధమైన అధిపతిని అనుసరించుచు ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి. ఇప్పుడు ప్రేరేపించు శక్తి, ఒక శక్తి ఉంది, నీకు కనపడదు, ప్రేరేపిస్తూ ఉంటుంది. ఏమని ప్రేరేపిస్తుంది అంటే ఏమేంటోలే లేచిపో అంటుంది. అక్కడ లేచి వెళ్ళిపో. ఉండవేడ వాక్యం చెప్పుకో, పాటలు పాడుకో, ఏమన్నా చేసుకో, నీ పాటికి నువ్వు తిరిగిపోవాలి. శక్తి, ఒక శక్తి ఉంది నీకు కనిపించని శక్తి, అది నిన్ను ప్రేరేపిస్తూ ఉంటుంది. ఏం మాటలే అన్నీ పాస్టర్లు చెబుతుంటారులే, అన్నీ చేయాలంటే మన వల్ల వద్దా? ఎవడున్నాడు నీతిమంతుడు? బైబిలే చెబుతుంది కదా నీతిమంతుడు లేడు, ఒకడు లేడని. చెప్పి ఆయన నీతిమంతుడా? నేను నీతిమంతుడినే. పోవాలి కాబట్టి పోతున్నాం చర్చికి. ఏమన్నా కొన్ని చర్చిలు ఎట్లే మాట్లాడతాం, సంఘ పెద్దలు మాట్లాడతారు. చేయొచ్చు మునుపు నడుచుకుంటేరి. ఎట్లా నడుచుకున్నామంట? వారితో కలిసి మనమందరము శరీరము యొక్కయు మనస్సు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనొచ్చు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమవారి వలె స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమైతిమి. దేనికంట? దైవోగ్రతకు, దేవుని ఉగ్రతకు. ఏం చేయొచ్చు? వారితో కలిసి మనం అందరము శరీరము యొక్కయు, అంటే శరీరము ఏమి కోరుకుంటే అది. శరీరం ఏం కోరుకునొద్దంటే తిరిగేవాడికి శిక్ష కూర్చొని ఉండమనడం అంట. తిరిగేవాడికి శిక్ష కూర్చోమనడం, కూర్చున్నోడికి శిక్ష తిరగమనడం అంట. కొంతమంది కూర్చొని ఉండడానికి ఇష్టపడతారు, కొందరు తిరగడానికి ఇష్టపడతారు. తిరిగేవాడిని ఒక అరగంట సేపు కూర్చోరా బాబు అంటే కూర్చోలేడు, కూర్చున్నా వినలేడు. అవి మనసులో అది. కాబట్టి శరీరము యొక్కయు మనస్సు యొక్కయు కోరికలు నెరవేర్చుకొనొచ్చు దైవ ఉగ్రతకు పాత్రులమైతిమి. దైవ ఉగ్రత ఉందంట ఇలాంటి వారికి. ఎట్టొస్తుంది దైవ ఉగ్రత? ఫస్ట్ ఏం చేస్తారు? పిల్లోడు తప్పు చేస్తే ఏం చేస్తారు? చెప్తాడు కదా, నాయన పొబాకురా. అది చెప్పిన మాట కూడా వినకపోతే ఇంకా ఏం చేస్తారు? కొట్టరు, అప్పుడే కొట్టరు, గట్టిగా చెప్తారు.
ఉం? ఆ, గట్టిగా చెప్తాడు. గట్టిగా చెప్పినా వినకపోతే ఏం చేస్తాడు? కొడతాడు. దేవుడు కూడా ఫస్ట్ దేవుని మాట వినకపోతే చిన్న సమస్య చేస్తాడు. ఆ సమస్యకి లేకపోతే ఇంకొక పెద్ద సమస్య చేస్తాడు. ఆ సమస్యకు లోబడకపోతే ఇంకొకరు కఠినంగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి అయినను దేవుడు కరుణా సంపన్నుడయ్యుండి మనము మన అపరాధముల చేత సచ్చిన వారమై ఉండినప్పుడు సహితము మన ఎడల చూపిన మహాప్రేమ చేత కృప, నువ్వు రక్షణ పొందావు అంటే నీ భక్తి, నీ శక్తి నువ్వు ఇస్తే కాదు. కృపే నిన్ను రక్షించింది. ఎవరు రక్షించారు? కృప. కృప అంటే ఎవరు? యేసుక్రీస్తు వారు. కృప అంటే ఎవరు? యేసుక్రీస్తు వారు రక్షించారు. కృపచేతనే మీరు రక్షింపబడి ఉన్నారు. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబో యుగములలో కనపరచు నిమిత్తం. ఏమండి? రాబో యుగములలో, ఏ యుగాలు? మనము ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత కూడా యేసు ప్రభు యొక్క మహదైశ్వర్యము తెలుసుకొని అనుభవించడానికి రాబో యుగములలో కనబరచు నిమిత్తం క్రీస్తునందు మనలను ఆయనతో కూడా లేపి, ఆయనతో కూడా ఏం చేశాం? లేపాము. ఆయన మనల్ని లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. ఏమేమంటే ఇప్పుడు మనం పరలోకములో యేసు ప్రభు కూర్చొని ఉన్నాడు. ఆయన చచ్చిపోయి సమాధి చేయబడి ఆయన తిరిగి లేచి పరలోకానికి వెళ్ళిపోయాడు. ఎక్కడున్నాడు ఇప్పుడు? ఆయన పరలోకములో సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు. అయితే మనల్ని కూడా కూర్చుండబెట్టెను అంటున్నాడు ఇక్కడ. చూడండి ఆ 7వ వచనం చివరి లైన్. క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. అంటే ఇది ప్రజెంట్ టెన్సా, ఫ్యూచర్ టెన్సా, పాస్ట్ టెన్సా అండి? జరిగిపోయిందా? జరగద్దా? జరగబోద్దా? జరిగిపోయిందా? మీరు చెప్పండి అమ్మా. జరిగిందా? జరగబోద్దా? మీరండి వినోద్ గారు చెప్పండి. డిగ్రీ కదా జరిగిందా? కూర్చుండబెట్టాను అంటే జరగద్దా? జరగబోద్దా? జరిగిందా? జరిగిపోతాం. ఒక్క నిమిషం ఆలోచించాలి. కూర్చుండబెట్టాను, ఫినిష్ అయిపోయింది. కూర్చుండబెట్టేశాడు. కూర్చుండబెట్టాను. నేను మీకు డబ్బులు ఇస్తాను అన్నా. ఇస్తాలే వచ్చే వారం ఇస్తాలే వచ్చే వారం ఇస్తాలే అంటే ఇచ్చేసినట్టు అవద్దా? ఇచ్చేస్తే అయిపోయి. కూర్చుండబెట్టాను. ఇప్పుడు మనం ఏడున్నామంట? పరలోకములో ఆయన సింహాసనం మీద కూర్చొని ఉన్నాము. అది ఇప్పుడు అర్థం కాదు, రాబో కాలములో అది అర్థమవుతుంది. కాబట్టి మనం దేవుని ప్రజలం, దేవుని సింహాసనం మీద ఉన్నాం. దేవుడు మనకు ఒక విలువ ఇచ్చాడు. దేవుడు మనకు ఒక గౌరవం ఇచ్చాడు. దేవుడు మనకు ఒక మర్యాద ఇచ్చాడు. దేవుడు మనల్ని ఒక ప్రత్యేకమైన వారిగా చేశాడు. అది మనం కాపాడుకోవాలి. అది మనం కలెక్టర్ కొడుకు బెల్లం కూడా ఆడుతుండా, గోళీలు అట్లా ఆడుతుండా? వచ్చే చూసి ఎప్పుడన్నా ఆడరు. గోళీలాట, బెల్లంగోడు, రంగులు పోసుకొని ఒలుగులు కాల్చుకునేదంతా ఎవరు? లేబర్ పిల్లలు. మనం లేబర్ పిల్లలం కాదు, దేవుని పిల్లలు. ఎవరి పిల్లలు మనం?
దేవుని పిల్లలు మన చూపు ఒక ప్రత్యేకంగా ఉండాలి, మన ఆలోచన ఒక ప్రత్యేకంగా ఉండాలి, మన ప్రవర్తన ఒక ప్రత్యేకంగా ఉండాలి. ఆ జీవితంలో ఎన్నెన్నో పనులు చేయాలనుకున్నా కుదరలా. ఆయన అన్నాడు, నువ్వు నా ఓడివిరా, నా కొడుకువి, నువ్వు నా పని చేయాలరా, ఏదేదో చేయడం ఏంటని. స్కూళ్ళు పెట్టా, హోటళ్ళు పెట్టా, వ్యాపారాలు చేసా, మొత్తం ఫెయిల్. ఇప్పుడు ఆయన పనికి వచ్చేయాలి ఒక డిగ్నిటీ, ఒక గౌరవం, ఒక మర్యాద. ఇప్పుడు దేవుడు మనల్ని అందరినీ ఏర్పరుచుకొని ఆ రాబో శిక్షను విడిచిపెట్టి మనల్ని పరిశుద్ధులుగా నీతిమంతులుగా చేసి పరలోకములో ఆయనతో కూడా కూర్చుండబెట్టి ఉన్నాడు. కాబట్టి మనం దేవుని పిల్లలం, ఒక ప్రత్యేకమైన వరముగా ఉన్నాం. అందరి మాదిరిగా మనం కూడా గోళీలు ఆడడం, ఆ బిల్లం కూడా ఆడడం, వాళ్ళ మాదిరి మాట్లాడడం, వాళ్ళ మాదిరి కూర్చోడం, ఇవన్నీ దేవుని పిల్లలకు. కాబట్టి ఆయన అంటున్నాడు, మీరు ఒకప్పుడు అపరాధముల చేత పాపముల చేత సచ్చిన వారు, ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా లేపి ఆయనతో కూడా కూర్చుండబెట్టాడు. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే దేవుణ్ణి ఆరాధించాలి. ఏం చేయాలా? ఇప్పుడు మన ఆరాధనకు కారణం ఒకటి దొరికిందా? ఏం దొరికింది? అపరాధముల చేత పాపముల చేత చచ్చిపోయి ఉన్నాం ఒకప్పుడు, దైవ ఉగ్రతకు పాత్రులమై ఉన్నాం ఒకప్పుడు. అయితే ఇప్పుడు దేవుడు మనల్ని ప్రేమించి రక్షించి దేవుని పిల్లలుగా చేసుకొని మనల్ని ఆశీర్వదించాడు. ఏమని ఆశీర్వదించాడు? మనల్ని క్రీస్తుతో కూడా లేపాడు, పాప స్వభావము నుండి విడిపించాడు, పరిశుద్ధమైన జీవితం జీవించడానికి అనుకూలపరిచాడు, పరలోక రాజ్యంలో కూర్చుండబెట్టాడు. దీని యందు నమ్మకం ఉండాలి, మనం విశ్వాసం ఉంచాలి. మనం ఇంకా కూర్చున్న అనుభవంలోనికి రాలే, ఎందుకంటే ఇంకా నేను కూర్చోలేదు, ఏంది అని కూర్చొని ఉండ కింద అనే ఫీలింగ్లో ఉన్నా. అది ఇక్కడంట చూడండి, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 13వ వచనం. వీరందరూ ఆ వాగ్దాన ఫలములు అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులను యాత్రికులై ఉన్నారమని ఒప్పుకొని విశ్వాసము గలవారే మృతి నొందిరి. ఎవరంటే వీళ్ళందరూ? అబ్రాము, ఇస్సాకు, యాకోబు సంతానం. వీళ్ళందరూకి దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు. భూమి మీద ఉన్నంత వరకు వాగ్దాన ఫలములు అనుభవింపకపోయినా దూరము నుండి చూశారంట. ఏం చూశారు? పరలోకాన్ని చూశారు, దూరము నుండి. ఇప్పుడు మనం ఇక్కడ కూర్చొని ఉన్నాం, ఏం చూడాలి? పరలోకం చూడాలి. ఎక్కడ చూస్తాం? అక్కడికి పోకుండా చూడలేమా? చిన్న చూడలేమా? నువ్వు ఏనే కూర్చొని మీ ఇల్లు చూడగలవా? నెల్లూరులో ఉండి ఇల్లు చూడలేవా? చూడలేదా అంటున్నాడు. ఏదన్నా చూస్తావా లేదా? తలుపు వేసి వచ్చిండేది, ఏ తాళపుర్ర వేసి ఉండేది, ముందు రూమ్లు ఏమేమి ఉండేవి, వంట రూమ్లు ఏమేమి ఉండేవి, అన్నీ ఇప్పుడు చెప్పలేవు నువ్వా? అదే చూడడం. ఏమో మీ హాస్టల్ ఎట్టుందో చెప్పలేకున్నావా? నువ్వు ఏడే కూర్చొని చూడవా? చూస్తాం. ఏమినదు? ఇప్పుడు నువ్వు ఏడే కూర్చొని ఉండవు ఈ బిల్డింగ్లో. ఒక నీ మిషన్ అమ్మేసావు, నీ మిషన్ ఎలా ఉండేది నువ్వు చూడలేవు. ఇప్పుడు చూస్తావా? అది ఏ రంగు, పైన ఏమని రాసి ఉంటాయి, దానికి బేరింగ్లు ఎట్లా ఉంటాయి, హ్యాండిల్ ఎట్లా ఉంటుంది, అది ఎంతసేపు పని చేయగలదు, ఎంతసేపు పని చేస్తే ఆగిపోద్ది, అన్నీ ఇప్పుడు నువ్వు చూస్తూ అది చూడడం. అలాగని మనం పరలోకం చూడాలి. మనం ఇక్కడున్నా కూడా వీళ్ళంతా ఏం చేశారంటే వాళ్ళు దూరము నుండి
ఆ, వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని ఆ అనుభవంలోనికి రావాలి మనం. దూరము నుండి చూచి, దూరము నుండి మనం చూడాలా. దేన్ని చూడాలా? పరలోకాన్ని. పరలోకం దూరం నుండి చూసి ఇక్కడ ఏమనుకోవాలంటే భూమి మీద మనం యాత్రికులు, పరదేశం. ఏమండి, భూమి మీద మనం ఎలాంటి వారు? యాత్రికులు. ఇప్పుడు గోదావరి దగ్గర నిమిషానికి వస్తుంది అనుకో, నువ్వు వెళ్ళిపోయినావు. ఇప్పుడు నీ చూపు అంతా ఏడుంటుంది? ఇంటి దగ్గర. భార్య, బిడ్డలు, అమ్మ, నాన్న, పిల్లలు. ఒరే కానిండ్ర తొందరగా, నేను ఊరికి వెళ్ళిపోవాలా? ఏమో అంత అర్జెంటు, మిషన్ అంతా ఏడే ఉంది కదా. లేదు లేదు, చాలా పనులు ఉన్నాయాడా అనుకుంటావా? ఇది అయిపోతానే సేనన్న ఏమనుకుంటాడా? నెల్లూరుకి వెళ్ళిపోవాలనుకోడా? ఎందుకు? అది సొంతూరు. అది మన గ్రహింపు కూడా. మనం ఇక్కడ కూర్చొని పరలోకం చూస్తూ మనం పరలోకానికి ఎప్పుడెప్పుడు వెళదామా? ఆ గ్రహింపు లేనందునే మనం అడగపోవడానికి ఇష్టపడటం లే. అన్నీ ఎడే, తిను, తాగు, ఎంజాయ్ చేయి. ఆ గ్రహింపు మనకి లేదు, అది తెలియదు మనకి. అందుకని ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. పైనున్న వాటినే వెతకండి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున. ఇక్కడ అంటాడు పౌలు భక్తుడు కొలస్సీ సంఘానికి రాస్తూ, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారు అయితే. అయితే మీ ఇష్టం. అయితే బలమైన పదం అది. అయితే నీకు ఇష్టమైతే. ఇప్పుడు ఈ పాపని ఏమడదంటే, మా 10th పాస్ అయినావు. పాస్ అయిందా? అలా నువ్వు 10th పాస్ అయితే నెక్స్ట్ కోర్సులో ఏమైనా చేరు, కాకపోతే నీ ఇష్టం. అయితే బలమైన పదం అది. ఇక్కడ పౌలు రాస్తున్నాడు, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే. లేపడం అంటే ఏంది? ఇందాకేం చూసాం? అపరాధముల చేత, పాపముల చేత చచ్చిన మనలను ఆయన మనల్ని ఏం చేశాడు? క్రీస్తుతో కూడా లేపాడు. క్రీస్తు లేచాడు. మనం పోయిన నెలలో పండుగ చేసుకునేలా గుడ్ ఫ్రైడే ఏమని లేపేసేసాము? యేసు ప్రభు తిరిగి లేచినాడు. నువ్వు కూడా క్రీస్తుతో కూడా లేపబడ్డావా? లేపబడిన అంటే నువ్వు అపరాధములు, పాపములు విడిచిపెట్టావా? బాప్తిజం అంటే అర్థం ఏంటంటే, నేను ఈ లోకానికి చచ్చిపోయి మళ్ళా బతకతున్నా. ఏంది ఈ లోకం? నాకున్న చెడు అలవాట్లన్నిటికీ నేను చచ్చిపోయి మళ్ళా బ్రతుకుతున్నా. నువ్వు బ్రతికితే పైనున్న వాటి మీదనే వెదకుడి. ఏం వెదకాలా? పొద్దులు వస్తాం పైన ఎదిగితే కింద ఎట సార్, ఎట బతకాలా? నెక్స్ట్ ముఖ్యంగా ఏం ఎదగాలి? పైన ఉన్నవి ఎదగాలి. ఆ తర్వాత కింద ఉన్నవి. ఒక ఆయన అన్నాడంట, నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము అన్నాడు. మనం అదే అనుకుంటున్నాం. ఇక్కడ సంపాదించుకోవద్దని కాదు, పని చేయకూడదని కాదు. దేవుడే చెప్పాడు, కష్టపడి చెమటోడ్చి సంపాదించి పిల్లల్ని పోషించాలని దేవుడే చెప్పాడు. కష్టపడాలా, సంపాదించాలా, ఇవన్నీ చేస్తూ మన చూపు ఉండాలా? పైన నేను మా ఇంటికి వెళ్ళాలా. కాబట్టి మీరు క్రీస్తు కుడిపార్శ్వమున కూర్చొని ఉన్నాడు. అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున. మళ్ళా 2వ వచనం అంటాడు, పైనున్న వాటి మీదనే గాని
భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకొనకుడి గాని, ఇక్కడ బలమైన పదం, పైనున్న వాటి మీదనే గాని భూమి మీద ఉన్న వాటిపైన మనస్సు ఉంచుకోబాకండి. ఎందుకంటే ఇది శాశ్వతం కాదు. ఇది మనం కలలు కంటాం, పొలాలు కొందాం, ఇల్లు కడదాం, ఆస్తి సంపాదిద్దాం, మా పిల్లలకి అన్నీ చేద్దాం అని అన్నీ చేస్తూ 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 ఆలోచిస్తూ దేవుని మరిచిపోయి ఒక్కొక్కటి కూడబెడతా సంపాదించి పుట్టిక్కిన పోయినవు అనుకో, ఏ లాభం? అందుకని బైబిల్ ఒక మాట అన్నది, ఒకడు సమస్తము సంపాదించుకొని మన ప్రాణం పోగొట్టుకుంటే వానికి ఏమి ప్రయోజనం? నువ్వు ఇక్కడ సంపాదించుకొని కొంత దేవునికి ఇచ్చి కొంత నువ్వు అనుభవిస్తూ సంతోషంగా బ్రతుకుతూ పైనున్న వాటి మీద కూడా మనసు పెట్టుకొని దేవునికి సంబంధించిన పనులు కూడా చేస్తూ ఎడ సంపాదిస్తూ ఆడ సంపాదిస్తూ మధ్యలో ఎప్పుడు పోయినా ఇబ్బంది, ఎందుకంటే ఆడ కూడా ఉంది కదా. అది లాజిక్. ఎంతోమంది నేను అడిగిన, దేవుడిని ఎందుకు నమ్మామంటే, దేవుడిని ఎందుకు నమ్మేది? సంపాదించుకోవడానికి. దేవుడిని ఎందుకు నమ్మాలంటే ఆరోగ్యం కోసం కాదు. దేవుడిని ఎందుకు నమ్మాలంటే పరలోక పౌరులు కావడానికి, నిత్య జీవం పొందడానికి, ఇక్కడ టైం పాస్ చేసి ఎంజాయ్ చేయడానికి కాదు. అర్థమైందా? కాబట్టి మన ఆరాధన కారణం ఏంటి? దేవుని నమ్మకం ముందు ఎట్లున్నాం, దేవుని నమ్మిన తర్వాత దేవుని నమ్మకం ముందు ఎట్లున్నాం? అపరాధముల చేత పాపముల చేత చచ్చిపోయి దైవోగ్రతకు పాత్రులమై ఉన్నాం. అయినను చాలా విలువైన పదం అలా. నేనంత గలీజుగా ఉండా, బురద పూసుకొని బురదలో బొల్లాడి పెంటలో బొల్లాడి, అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి నన్ను రక్షించాడు. క్రీస్తు నా కొరకు చనిపోయి ఆయనతో కూడా నన్ను లేపాడు. ఏం చేశాడు? పరలోకంలో కూర్చుండబెట్టాడు. ఇది ఒక భాగ్యం. ఈ రెండు మాటలను గుర్తున్నాయా? క్రీస్తును నమ్మకం ముందు ఎలా ఉన్నాం? సచ్చిన వారమై, అయినను ఆయన కరుణా సంపన్నుడై ఉండి మనలను క్రీస్తుతో కూడా బ్రతికించేం చేశాడు? పరలోకమందు ఆయనతో కూడా. ఈ రెండు మాటలన్నా చాలు ఆరాధన. ప్రభువా, ఒకప్పుడు నేను నిజంగానే అపరాధముల చేత పాపముల చేత చచ్చిపోయి ఉన్నాను, నువ్వు నన్ను క్రీస్తుతో కూడా బ్రతికించావు, నా కొరకు క్రీస్తు ప్రాణం పెట్టాడు, ఆయన తిరిగి లేచాడు, ఆయనతో కూడా బ్రతికించావు, అందుకై నీకు అంత మాత్రమే కాదు కానీ పరలోకంలో నేను కూర్చొని ఉన్నాను. ఒక దినం వస్తుంది నేను పరలోక పౌరుణ్ణి అవుతాను. రెండు ఈ అనుభవం లేకపోతే, అంటే నీ పాపాలు క్షమించబడ్డాయని నీకు నమ్మకం లేకపోతే, కొంతమందికి నమ్మకం ఉండదు. యేసుప్రభు నమ్మినా కూడా యేసుప్రభు పాపాన్ని క్షమించాడు అనే నమ్మకం ఉండదు. ఎందుకంటే చేస్తూ ఉంటాం పాపాలు. అది దేవుడు ఇప్పుడు ఒక అవకాశం ఇచ్చాడు. ప్రభువా, నిజంగానే నేను అపరాధంతో ఉన్నా, పాపంతో ఉన్నా, నన్ను క్షమించు. నిన్ను నమ్మాను అనుకుంటున్నా, నేను నీకు విరోధంగా ప్రవర్తిస్తున్నా, అంతే కదా. నేను నిన్ను నమ్మినాను అనుకుంటున్నా, బైబిల్ చదవడం లే, ప్రార్థన చేయడం లే, చర్చికి రావడం లే, నా ఇష్టం వచ్చినట్టు నేను, అది దేవుణ్ణి నమ్మినట్టు కాదు. అది దేవుణ్ణి నమ్మినట్టు కాదు. అది ఇప్పుడైనా నువ్వు నాతో మాట్లాడినావు, నన్ను మార్చావు, అందుకై నీకు వందనాలయ్యా, ఇక నుంచైనా నేను జాగ్రత్తగా ఉండునట్లుగా సహాయము చెయ్యి అని దేవుణ్ణి అడిగి మారు మనసు పొందు. చూడండి, తీతు పత్రిక పేజీ నంబరు 196.
కొత్త నిబంధనలో 196. తీతు పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం. దేవుని ఎరుగుదమని ఉమ్, వారు చెప్పుకొందురు గాని ఉమ్. అసహ్యులను, అసహ్యులను అవిధేయులను, అవిధేయులను ప్రతి సత్కార్యము ప్రతి సత్కార్యము విషయములో భ్రష్టులై భ్రష్టులనయ్యుండి క్రియల వలన తమ క్రియల వలన ఆయనను ఎరుగమన్నట్టున్నారు. ఆయనను ఎరుగుము అన్నట్టున్నారు. ఏమండి, ఏముందంట? దేవుని ఎరుగుదుము అని వారు అనుకుందురు. మనం ఏమనుకుంటున్నాం? దేవుణ్ణి ఎరిగినాం, యేసుప్రభుని నమ్మినాం. అయితే అసహ్యులు, అవిధేయులు, ప్రతి సత్కార్యం విషయంలో అసహ్యులు అంటే అసహ్య పనులు చేస్తా ఉన్నాం. క్రీస్తుని నమ్మినప్పుడు అసహ్య పనులు చేయకూడదు కదా. అవిధేయులం, అవిధేయ అంటే దేవునికి విధేయత చూపని వారం, దేవుని మాట వినని వారం. దేవుని మాట వినడం అంటే ఏంది? దేవుడు ఏమన్నాడంటే, బాబు 6 రోజులు నీకు ఫ్రీగా ఇస్తా, మంచి ఆరోగ్యం ఇస్తా, పని చూపిస్తా, చేసుకో. ఎన్ని రోజులు? సోమవారం నుండి శనివారం దాకా నీయే. నీకు ఒక పని చూపిస్తాను, ఆ పని చేసుకో. నీ పని చేయడానికి శక్తిని ఇస్తాను, ఆ పని చేసుకో. నువ్వు సంపాదించుకోవడానికి డబ్బులు ఇస్తాను, అయితే చేసుకొని తిను, నీ భార్య బిడ్డలతో ఎంజాయ్ చేయి. ఆదివారం నాదిరా, ఒక రోజురా నాది, నాకీరా. ఎవరు అడుగుతున్నారు? మనం ఏమంటున్నాం? నాకు చాలు, 7 రోజు కాదు కదా, ఇంకొక 2 రోజులు పెంచి వారంలో 9 రోజులు ఉంచి నాకు 9 రోజులు. నా లైఫ్లో నేను చూశాను, ఉదయం 5 గంటలకు లేస్తారు, రాత్రి 10 గంటల దాకా పని చేసి చివరికి తినడానికి తిండి కూడా లేక చచ్చిన వాళ్ళు ఉన్నారు. మనవాళ్ళు నిజమండి. దేవుని ఆశీర్వాదం లేకపోతే ఎవడు అభివృద్ధి కాడు. అనుకుంటున్నాడు ఉన్నట్టు, నాకు అన్నీ ఉన్నాయి అనుకుంటాడు, ఏమీ లేవు అంతే. దరిద్రాన్ని అనుభవిస్తుంటారు, దరిద్రాన్ని అనుభవిస్తారు. ఇంట్లో నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, కూరగాయల మార్కెట్ దగ్గరే పెద్ద స్థలము, ముసలోడు ఆడ కూకొని ఉంటారు, నిమ్మకాయల అమ్మక, కోటీశ్వరులు. ఆయన చచ్చిపోయాడు, ఆమె కాడికి పోయి అడగండి, ఏడసద్దా. కోట్లు ఉన్నాయి, ఎందుకు ఏడస్తున్నావు? వాడు అట్టయిపోయాడు, ఇట్టయిపోయాడు, ఉన్న పొలం అంతా అమ్మేశారు, తినడానికి కూడా తిండి లేదు, నిమ్మకాయలు అమ్ముకొని బతుకుతాడు. కాబట్టి చూపిస్తాను, మాట్లాడిస్తా కూడా. ఎవరేమంటే క్రిస్టియన్. వాళ్ళ తమ్ముడు సంఘంలో ఉండి ఒక ఆయన ఎప్పటి నుంచో వచ్చాడు, రాజమండ్రి నుంచి, క్రైస్తవుడు. అన్ని తాగుబోతు శాస్త్రాలు, అన్ని పనికిమాల శాస్త్రాలు ఉన్నాయి, లక్షల కోట్లు సంపాదించేశాడు. ఇప్పుడు అప్పులు పాలై దిగులు పడి ఆయన చచ్చాడు. ఆయన చచ్చిపోయిన తర్వాత 2 కొడుకులు ఆ కోత మిల్లు అమ్మేశాడు, పొలాలు అమ్మేశాడు, ఇల్లు అమ్మేశాడు. వాడికి ఇంట్లో చేరి ఆటో తోలుకుంటాడు. అర్థమైందా? చూపిస్తాను, నేను చేసుకోవడం రమ్మంటే. దేవుని ఆశీర్వాదం లేకపోతే లాభం లేదు. ఆయన చచ్చిపోయినప్పుడు సమాధి కాడ 4 మాటలు చెప్తానంటే ఏం చెప్పొద్దు అన్నారు. చెప్పొద్దు అంటే నాకేనా, వాళ్ళు చెప్పొద్దు అంటే నాకేం నష్టం? ఓకే, వచ్చేసా. లేదు, ఆ స్థలం లేదు. సంఘంలో కోయిల మిల్లు చూడండి, భూషణం కోయిల మిల్లు అని అడగండి, ఏమీ లేదు. మనం పాకులాడితే దేవుడు ఆశీర్వదించాడు. కాబట్టి మనం దేవుణ్ణి ఆరాధిస్తాం. ఇప్పుడు చూస్తా మీ ఆరాధన ఎట్లా ఉంటుందో. 2 పాయింట్. మొదటి పాయింట్, క్రీస్తును నమ్మకం ముందు ఎలా ఉన్నావు. 2వ పాయింట్, క్రీస్తు నమ్మిన తర్వాత అట్టున్నోడిని ఇటు చేసావయ్యా, అందుకని నీకు ఫినిష్. ఆరాధిద్దాం. మోకరించి దేవుణ్ణి ఆరాధిస్తాం.